నాయకుడంటే కుర్చీలో కూర్చొని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి 2 ధర్నాలు, 3 మీటింగులు, 6 సభలు నిర్వహించినంత మాత్రాన జనం నీ వెంట నడవరు. నువ్వు జనంలో కలిసిపోవాలి. నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. అయినా రాజకీయాల్లోకి రావడం కాదు, నిలబెట్టుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. అది ప్రజల గుండె లోతుల్లో నిలవగలిగినప్పుడే సాధ్యమవుతుంది. ఇక ఈ రోజుల్లో రాజకీయ నాయకులు 99.9% మంది అవినీతి పరులే. దొరికిన కాడికి దోచుకోవటం, విదేశాల్లో దాచుకోవటం. ఇసుక దగ్గర నుండి భూముల వరకు దేనిని వదిలిపెట్టరు. జనం సొమ్మును దోచుకోవటానికి ఎన్ని దారులుంటే అన్నింటి ద్వారా డబ్బులు పోగేసుకుంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే రాజకీయ జన్మ అనేది సిగ్గులేని జన్మని జనాల్లో డైరెక్ట్ గా చెప్పేస్తారు. సాధారణ కార్యకర్తే కారులో తిరిగే రోజులివి. కానీ రాష్ట్రానికి 3 సార్లు సీఎం అయినా సరే ఆయన అసెంబ్లీకి స్కూటర్ మీద వెళ్తారు. రోడ్డుపై ఉన్న చిన్న కొట్టులోనే టీ తాగుతాడు. అలాంటి వ్యక్తి కొరకు రాష్ట్రం, కేంద్రం డిమాండ్ చేయటం చూస్తుంటే ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థమవుతోంది. ఆయనే మనోహర్ పారికర్. ఆ నిజాయితీ నిబద్ధతను చూసి కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది. ఒక ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళ్తున్నారంటే సంతోషించేవారే కదా ప్రజలు. కానీ ఆయన గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించమని కోరినప్పుడు యావత్ గోవా కంటతడి పెట్టింది. రాజకీయ నాయకులు అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రజలు ఆయన కోసం కన్నీరు పెట్టారంటేనే ఆయన ఎటువంటి నాయకుడో ఇట్టే చెప్పచ్చు. ఆయన గొప్పతనమేంటో చెప్పటానికి ఒక సంఘటన చెబుతాను. అది గోవా పనాజీ ప్రాంతం. ఒక 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకుని స్కూటర్పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనక నుంచి 25 సంవత్సరాల ఓ యువకుడు కారుతో పదే పదే హార్ను కొడుతున్నాడు. పక్కకు తప్పుకో అని. స్కూటర్పై ఉన్న వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు. దాంతో వెంటనే కారులో నుండి ఆ యువకుడు కిందకు దిగి, నేను ఎవరినో తెలుసా నీకు? ఈ ప్రాంత డీఎస్పీ కొడుకుని. నాకే దారి బావా అని ఆ వ్యక్తితో వాదులాటకు దిగాడు. వెంటనే ఆ వ్యక్తి సున్నితంగా నవ్వుతూ, బాబూ, నువ్వు డీఎస్పీ కొడుకువైతే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అని బదులిచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అప్పటి గోవా ముఖ్యమంత్రి, నిన్నటి వరకు దేశ రక్షణ మంత్రి మనోహర్ పరేకర్. 1955లో గోవాలో జన్మించిన పరేకర్ అక్కడే హైస్కూల్లో విద్యను అభ్యసించి మెటీరియల్ ఇంజనీరింగ్ కోసం ఐఐటి బాంబేలో చేరాడు. ఇక ఐఐటి పూర్వ విద్యార్థి శాసనసభ్యుడు కావటం భారత్లో అదే మొదటిసారి. 2001లో అదే ఐఐటి తన పూర్వ విద్యార్థిని ఘనంగా సత్కరించింది. స్కూల్లో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయి ముఖ్య శిక్షణగా ఎదిగాడు. ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కొంత విరామం ఇచ్చిన తర్వాత మళ్లీ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా మారి 26 ఏళ్ల వయసులోనే సంఘ్ సేవలందించాడు. అప్పుడే గ్రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించుటకై బీజేపీలో చేరాల్సిందిగా ఆర్ఎస్ఎస్ పంపింది. 1994లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పరేకర్ 1999లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 2వ సంవత్సరంలో గోవా ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్నికైన పరేకర్ గోవా ప్రజల మన్ననలు చొరగొన్నారు. 2014లో ఉన్న 2 లోక్సభ సీట్లను గెలుచుకున్న బీజేపీ పరేకర్ను కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ఆహ్వానించింది. దానికి విముఖంగా ఉన్న పరేకర్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుజ్జగించి తన క్యాబినెట్లో రక్షణ మంత్రిగా చేర్చుకున్నారు. ఎంతో పేద కుటుంబంలో పుట్టినా పట్టుదలతో చదివి ఐఐటిలో ప్రవేశం సంపాదించిన పరేకర్ కొంతకాలం సొంతంగా వ్యాపారం కూడా చేశాడు. ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ మంత్రిగా పనిచేసినా ఎంతో నిరాడంబరంగా జీవించారు. నిబద్ధతతో వ్యవహరించారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఈ దేశానికి నేర్పాడు. తీవ్ర అస్వస్థతతో ఉన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు. ఒక వ్యక్తి తన బాధ్యతల పట్ల ఎంత నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలో నేటి యువతకు మార్గనిర్దేశం చేసిన మహామనిషి మనోహర్ పరేకర్. ట్రాఫిక్ జామ్ అయితే కారు దిగేసి స్కూటర్పై వచ్చేవాళ్ళని లిఫ్టడుకొని వెళ్లిపోతాడు. బడ్డీ కొట్టులో టీ తాగుతాడు. ఫుట్పాత్ పై బజ్జీలు తింటాడు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టులో తెలిసినంతగా మరెక్కడా తెలియదు
అని చిరునవ్వుతో సమాధానమిస్తాడు. గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది. ఎంతో మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇంతలో కాన్ఫరెన్స్ హాలు ముందు కారు ఆగింది. ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బ్యాగ్, మరో చేత్తో ఫైళ్లతో మామూలుగా నడుచుకుంటూ లోపలకు వెళ్లిపోయాడు. వెనుకగా వచ్చిన సెక్యూరిటీని ఎక్కడా మీ ముఖ్యమంత్రి అని నిర్వాహకులు అడిగితే, అదిగో ఫైల్స్ మోసుకెళ్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి అని చెప్పారట సెక్యూరిటీ వాళ్ళు. అతి మామూలుగా లోపలికి వెళ్తున్న పరేకర్ను అక్కడి గేటు భద్రతా సిబ్బంది ఆపి, ఎవరు మీరు, అలా ఎలా లోపలికి వెళ్తారని అడ్డగించగా పరిగెత్తుకొచ్చిన ఆయన సెక్యూరిటీ ఆయనే ముఖ్యమంత్రి అని చెబితే ఆశ్చర్యపోవడం వాళ్ల వంతైంది. అంతకుముందు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్థితుల్లో వాడే బూట్లను ఒక్కొక్క జత 25,000 రూపాయల చొప్పున ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకునేవారు. పరేకర్ రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ బూట్లను 25,000 రూపాయలకు కొనుగోలు చేయడం చూసి వాటిని దిగుమతి చేసుకోవడానికి బదులు భారత్లోనే తయారు చేయించాలని భావించారు. ఆయన వీటి గురించి వాకప్ చేయడంతో అబాకా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బూట్లను తయారు చేస్తుంది మన రాజస్థాన్లోనే. అవి ఇక్కడే తయారై ఇక్కడి నుండి ఇజ్రాయెల్ వెళ్లి మరలా అక్కడ నుండి మనం వాటిని అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్నామని తెలియటంతో ఆశ్చర్యపోయిన పరేకర్ వెంటనే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకురమ్మని రక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. అయితే సమయానికి డబ్బులు చెల్లించాలని భారత రక్షణ శాఖ ఒప్పందానికి ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించకపోవడంతో యాజమాన్యాన్ని కలుసుకొని డబ్బు చెల్లింపులలో ఒక్కరోజు ఆలస్యమైనా తనకు ఫోన్ చేయమని తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక్కొక్క జత షూస్ 2,200కు అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మనోహర్ పరేకర్ పనితనం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. ఇలా ఎన్నెన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు అత్యంత పేదరికం నుండి వచ్చి ఐఐటి పట్టా పొందారు పరేకర్. మనకు ఇటువంటి నాయకులే కదా కావాలి. దేశంలోని భూతత్వం పెట్టి వెతికినా దొరకని సామాన్యమైన అసామాన్య జీవితం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఇలాంటి వ్యక్తి ఇక లేడు అనే నిజాన్ని తట్టుకోవడం నిజంగా కష్టమే. ఒక సామాన్యుడు శిఖరంలా ఎదిగితే సమాజంపై అతను చూపే ప్రభావం ఎంత ఉంటుందో అనేదానికి నిదర్శనం పరేకర్ జీవితం. మరి ఇలాంటి గ్రేట్ లీడర్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.